మానిటర్ ఆన్ చేయి బావా, మానిటర్ ఆన్ చేయి. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్ థ్యాంక్ యూ సి మిస్టర్ ప్రభాకర్. సార్. దివాకర్, ప్రభాకర్, సుధాకర్. చెప్పండి. బావా అతను చూసి కన్ఫ్యూజ్ అవ్వకు, ఇది చూసి చదివేసాయి. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. యా. ఇంత కష్టపడి రాసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పా బావా. థ్యాంక్స్. సంస్కారం అనేది పుట్టుకతో రావాలి, అదిగో వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పూజ, నువ్వు కూడా ఎంత లేట్గా వస్తా? కూర్చో. సారీ సార్. సార్, ఆవిడ లేట్ వెనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. చెప్పావంటే చంపేస్తాం. సార్, ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వినడానికి కాదు, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి. ఎస్టర్డే ఒక కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అయ్యారు, నువ్వయ్యావా? వాళ్ళే అయి ఉంటారులేవయ్యా. ఆ యాడ్ అయితే లోన్ కట్టేస్తారు సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. సారీ సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి సార్, మాట్లాడాలి. నువ్వు చెప్తే వినరు బావా వీళ్ళు. ఇగో వెల్, మన కాన్సెప్ట్ కనుక నచ్చితే మనకి 2 years కాంట్రాక్ట్ ఇస్తానన్నారు. గోవిందా గోవిందా. వినపడిందా బావా? వెళ్ళి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. మాట్లాడండి కదా, మాట్లాడను, ఇక్కడే ఉంటాను బావా. అదిరిపోయే కాన్సెప్ట్ చేసి ఎలాగైనా యాడ్ కొట్టేద్దాం సార్. మీరు కూడా ఏమన్నా మంచి కాన్సెప్ట్ ఆలోచించండి మిస్టర్ 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 ఇక్కడ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్, గుర్తుంది లేరా? థ్యాంక్ యూ. షూర్ సార్, అలాగే చేద్దాం. అంతకే ప్రొడక్ట్ ఏంటి సార్? కాండం. సూపర్ బావా, కేక పుట్టి చేద్దాం. ఇన్నాళ్ళకి మన కంపెనీకి ఒక మంచి యాడ్ వచ్చింది. ఇలాంటి వాటికి వీలు కాదు బావా, నాలాంటి లోకల్ గాలే కరెక్ట్. ఒక్క ఛాన్స్ బావా. ఇంకొక మాట మాట్లాడావు అనుకో, ఊస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాను. మాట్లాడను కదా, మాట్లాడను. సార్, కొండం అయితే నా దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంది. వెరీ గుడ్, చెప్పండి. కాండం మీ అధిక సంతానాన్ని అరికట్టడానికి కాదు, మీ సంతానం ఆడుకోవటానికి కూడా పనికొస్తుంది. ఆడుకోవడానికి? ఏం సార్, చిన్నప్పుడు మీరు ఆడుకోలేదా? మా బావకి ఇప్పటికీ ఆడుకోవడం రాదు. నువ్వు సిన్సియర్ అని చెప్తున్నాను బావా, అది కూడా తప్పేనా? చూడండి, ఈ పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు పాడుకుంటారు, ఇలాంటివి కాదండి. కొంచెం మంచి కాన్సెప్ట్స్ ఏమైనా తయారు చేయండి. ఓకే సార్. రైట్, యూ కెన్ డిస్పర్స్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. వెల్కమ్. బావా బావా, చెప్పరా. ఈ యాడ్లో నేను కూడా యాక్ట్ చేస్తాను బావా. తప్పకుండా చేయరా. థ్యాంక్ యూ బావా, మా మంచి బావా. కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేద్దు కానీ. హీరోయిన్ బావా 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 అబ్బా బావా, తీసుకొచ్చేసాను బావా, తీసుకొచ్చేసాను. ఏంట్రా, కొంపతీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చావా? సార్, మీరు చేసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కాదా? అయితే ఎవర్రా? మనకి ఇన్కమ్ తీసుకొచ్చే దేవుని తీసుకొచ్చాను బావా. నీ ఫేస్ లో వంకర టెంకర్ గా కాకుండా స్ట్రైట్ గా చెప్పు. ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాతంలో కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా. ఏంటి, మన యాడ్ ఏజెన్సీ కొట్టడానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా? ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ బుద్ధుల్లో ఎవడనుకుంటాడా? మాట్లాడడానికి ఉండాలండి. మరి ఏంటి? క్లయింట్ తీసుకొచ్చాను బావా. నిజమా? ఒక్కటి సక్సెస్ గా నేను యాడ్ కాన్సెప్ట్ మీద ఒట్టు. శభాష్ బామతి, శభాష్. ప్రతి కుక్కకి రోజు ఉంటుంది సార్. ఎక్కడరా నా ఏజెన్సీ పాలిటీ రిజర్వ్ బ్యాంకు? ఎక్కడరా నా ఎంప్లాయీస్ పాలిటీ ఏటీఎం? నా క్లయింట్ ఎక్కడరా? ఒక్క నిమిషం బాబు, పిలుస్తాను. చిచి, అడుక్కున్న వాళ్ళకి వేళ పడలేదు. నడు బయటికి. అసలు మా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే. బెగ్గర్ కాదు బాబా, మన క్లయింట్. బస్ స్టాండ్ లోను, రైల్వే స్టేషన్ లోను చెవుల్లో గుబులు తీసుకునే వాళ్ళు ఉన్నాడు. ఈ క్లయింట్ ఏంటండి? బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బాబా. ఆయన హట్ అయితే వెళ్ళిపోతారు. అది చూసావా? ఉండి చెప్పా. సారీ సార్, సారీ. సార్ ఏంట్రా మరీ సింపుల్ గా ఉన్నారు? కంపెనీ లాస్ లో ఉన్నా నువ్వు రిచ్ గా లేవా? మనిషి గెటమని బట్టి ఏది అంచనా వేయద్దు బావా. రండి సార్, కూర్చోండి. లెటర్ లో కూర్చున్నట్టు అలా కూర్చున్నారు రండి సార్, పైన కూర్చుందాం రండి. పర్వాలేదు దొర, ఇది మాకు అలవాటు. అలవాట? అబ్బా, కష్టమల్ల దేవుడు బావా. నువ్వు పైకి ఎదగాలంటే నువ్వు కొంచెం దిగాలి మరి. దా కూర్చో. ముందు ఆ డీలింగ్ ఏదో మాట్లాడేసుకొని అడ్వాన్స్ కొట్టేసాయి. బతికించో సార్. ముందు అడ్వాన్స్ ఏదో తీసుకున్న ఇన్స్టాల్మెంట్ కట్టండి. ఆకాశంలో ఎగురుతున్న కౌస్ పెట్టని చూసి వంటింట్లో మసాలా నూరాడంట నీళ్ళంటాడే. ముందు అగ్రిమెంట్ అవని, ఆ తర్వాత నీ సంగతి చూసుకుందాం. ఓ సోర్, ఏటి మీ బాతా కాని ముందు నా పని చూడండి. అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకునే ఎలా అయ్యింది. టెంట్ అంటాడేంట్రా? నీకు అయ్యన్న అవసరం, బిజినెస్ అవసరం. బిజినెస్ ఎంతకీ సార్ చేసే బిజినెస్ ఏంటో? డ్రగ్స్, మెడిసిన్స్ బావా. ఓ, రెడ్డి ల్యాబ్స్, శాంత బయోటెక్స్. బయోటెక్స్ లేదు, అయోడెక్స్ కాదు. రోడ్డు మీద డేరాలు వేసుకుని చేస్తా. అర్థమైంది. అంటే సెల్ ఫోన్ కంపెనీ చేసేటట్టు రోడ్ షో అన్నమాట. దాదాపు అంతే లేదోరా. మార్కెటింగ్. అరే శబా, ముందు నీకు యాడ్ చేయాలంటే మా బావకి అడ్వాన్స్ ఇవ్వాలి. దాందే ఉంది దొర, తీసుకోండి. కాని బొమ్మ బాగా కనపడాలా. షబ్బా. ఓకే. చూసా బావా.
అబ్బా 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 సింప్లిసిటీ బావా, సింప్లిసిటీ అని చెప్పాను కదా. ఈ మొఖం ఆ, ఈ చిల్లర డబ్బులు మన టీ కొట్టు బాకీ తెరచడానికి కూడా సరిపో. ఇది అడ్వాన్స్ ఏంట్రా? అబ్బా నీకు మరి తొందర ఎక్కువ బావా, ఒక నిమిషం ఉంటావా? షబ్బా యాడ్ ఏ స్టైల్లో ఉండాలంటావు? అది నాన్ చెప్తాను కదా దొరా అమ్మా చెప్ప తెత్తారం బత్తారం పవజేజగాలం బోనమేలం గజ్జికి గోలం పాము కురుపులకు వరి బీజాలు తెల్లబట్ట పేన్ కొరుకు రక్తహీనత గజ్జి తామర మూలశంక పచ్చ కామెర్లు తెల్ల కామెర్లు పిత్తం వాతం ఆర్సమొలలకు పసర మందులేస్తాం నాటు మందులిస్తాం పత్యం లేదు ఇది సత్యం బాబు చెబ్బా అబ్బా కాన్సెప్ట్ అదిరింది షబ్బా. చూసావు బావా, కాన్సెప్ట్ అతనే రెడీ చేసుకున్నాడు. మన క్రియేటివిటీ వాడాల్సిన అవసరమే ఉండదు. అంటే మీరు అమ్మే మందులు అవన్నమాట. మీకైతే 10% డిస్కౌంట్ దొర ఆహా. మీ బ్రాంచ్ ఆఫీస్ ఎక్కడండి? అదే బాబా, పబ్లిక్ టాయిలెట్స్ సులభ్ కాంప్లెక్స్ దగ్గర పచ్చ కలర్ లో వరి బీజానికి వైద్యం చేయబడిను అని అనిపించుంటది కదా, ఆ బిజినెస్ బాబా అయినది. రేపు పొద్దున్న నీకు ఏదైనా జరిగినా కూడా ఈయన వైద్యం చేస్తాడు. అంటే ఆయన ఏం వ్యాపారం చేస్తాడో అంతా నీకు డీటెయిల్ గా ముందు నుంచే తెలుసు అనమాట. తెలుసా ఏంటి బావా, అసలు ఈ ఐడియా ఇచ్చి తీసుకొచ్చిందే నేను. అసలు ఆ, నాకు అంత హెల్ప్ చేయాలని నీకు ఎందుకు అనిపించింది? అంటే మరి ఆ టీలకి సిగరెట్లకు కూడా నా దగ్గర డబ్బులే వాడేస్తుంటే ఇవి పై ఖర్చులు పనికొస్తాయని తీసుకొచ్చాను బావా. మీ సోది తర్వాత దొర తొందరగా నన్ను పంపించండి ఆ, యాలయ్యింది అది బావా. పంపిస్తాను. నిన్న ఎక్కడ పంపించాలో అక్కడికే పంపిస్తాను. క్లయింట్ బావా. ఆ? హిందూజా కంపెనీకి యాడ్స్ చేసుకునే నన్ను తీసుకొచ్చి వరి బీజాలు యాడ్స్ చేసుకునే స్థాయికి దిగజారుస్తావరా? నిన్ను నా బిజినెస్ నీకు నచ్చలేదా దొరా నచ్చడం కాదురా, ఇంకొక నిమిషం నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీ వరి బీజాలకి నువ్వే వైద్యం చేసుకోలేక చస్తావు. ఏంటి ఒక్క నిమిషం ఏం పీకుతావు? మాయమైపోయా శబ్బా అయ్యో అయ్యో వెళ్ళిపోయాడా బావా. ఇంకొకసారి ఆలోచించు బావా, వాడు ఎక్కడ ఉంటాడు నాకు తెలుసు, వెళ్ళి తీసుకొచ్చేస్తాను. తీసుకోవడం కాదురా, ఇంకోసారి అడుగు సెత్తావు అనుకో నిన్ను ఆడి దగ్గర పంపించేస్తాను. అప్పుడు నువ్వు అవే సులభ కాంప్లెక్స్ దగ్గర కూర్చొని నీ శాస జీవితం గడిపేయాలి. పేమెంట్ సార్ నువ్వు మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చారా? దరిద్రం వదిలిపోద్ది. దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది సార్. ఖర్చు అవుద్దా? ఖర్చు అవుద్దా? ఇదిగో ఇది తీసుకో, మొత్తం ఖర్చు తీసుకో, పని తీసుకో. సార్ ప్రసాదం తీసుకోండి సార్. ఇంక డివైడ్ ఓకే అవ్వాలని గుడికి వెళ్ళి పూజ చేయించుకొచ్చాను. మీరు కూడా తీసుకోండి. మా కంపెనీ అంటే అంత భక్తి నీకు? కంపెనీ అంటే భక్తి కాదు, ఆయనకి లోన్ మీద ఉన్న భయం అలాంటిది. ఆ యాడ్ ఓకే అయితే నా ఇన్స్టాల్మెంట్ కడతారని నమ్మకం సార్. ఆ నమ్మకం నన్ను నడిపిస్తుంది. మీరు అదే నమ్మకం మీద ఉండండి. యాడ్ ఓకే అయిపోగానే మీ పేమెంట్ మీకు ఇచ్చేస్తాను. అబ్బా, పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది సార్. మీ లోను లేచిపోయిన పిల్లల లాంటిది, తిరిగి రాదండి. మీరు చెప్పేది ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఆడు చెప్పింది ఆడికి అర్థం అవుతుంది, మీకేం అర్థం అవుద్ది? చూడండి, ఇవాళ ఈ యాడ్ ఓకే అయిపోతే మనకు వచ్చే లాభం ఎంతో తెలుసా? తెలియదు సార్. 5 లక్షలు. కానీ నాకు కట్టాల్సిన ఈఎంఐలు 2 లక్షలే కదా సార్. ఇక్కడ వర్కర్స్ కి ఇవ్వాల్సిన పేమెంట్ 10 లక్షల లాగా ఉంది సార్. క్లయింట్స్ వెయిట్ చేస్తున్నట్టున్నారు, మనం వెళ్దాం. సార్ ఈ రోజు నా పెళ్లి రోజు సార్. ఇంటికి తొందరగా రాకపోతే మా ఆవిడ విడాకులు ఇక్కడ ఇచ్చేస్తానంటుందండి. అదే ప్రాబ్లం సార్. క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, మీరు త్వరగా వచ్చండి బాబా. చూడు బాబు, ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో నీ అమౌంట్ ని క్లియర్ చేసేస్తాను. ఓకే? థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. షల్ వి స్టార్ట్? గో అహెడ్ పూజ. ఒక హ్యాండ్సమ్ కుర్రాడు తన బాడీ మీద డియో స్ప్రే చేసుకుని బయటికి వచ్చాడు. బాడీ నుంచి ఆ డియోకున్న అద్భుతమైన ఫ్రాగ్రెన్స్ ఎయిర్ లో అలా అలా ట్రావెల్ అవుతోంది. ట్రావెల్ అయి పక్కింటి బెడ్రూమ్ లోకి వెళ్ళింది. బెడ్రూమ్ లో ఉన్న అమ్మాయి వావ్ అని తిరిగి చూసింది. ఆ కుర్రాడు రోడ్డు మీదకి వచ్చాడు. వెనక కొన్ని వేల మంది అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఫ్రీజ్ చేశాం. ఈ ప్రపంచంలోని అందం అంతా మీ వెంటే పడుతుంది. యాక్స్ డియో. సూపర్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. అది చెప్పాల్సిన వాళ్ళు కూడా అదే చెప్తారు. అంత ఆశనా? నమ్మకం. అది చూడండి. Nothing special in this concept. Concept is good, but it's very usual and regular. నో, ఐ అగ్రీడ్ విత్ యూ సార్. సార్ నా లోన్ పరిస్థితి ఏంటి సార్? ముందు మా బావ పరిస్థితి ఏందో చూద్దాం. ఒక్క అబ్బాయి వెనుక అంతమంది అమ్మాయిలు పడటం అన్యాచురల్. దెర్ ఇస్ నథింగ్ న్యూ. చైర్మన్ నేను మాట్లాడతాను కదా, మీరు ఉండండి. No, let him continue. నేను కూడా రోజు ఇదే డియోస్ పే చేస్తాను. ఒక్క అమ్మాయి కూడా నా వెంట పడలేదు. అంతెందుకు, రోజు పక్కనే ఉండే మా మేడం కూడా ఏ రోజు నా వైపు చూడలేదు. Do you have any concept?
ఎస్ మ్యామ్. చెప్పండి. ఎక్స్ డియోడ్రెంట్. ఇది మీ బాడీకి స్ప్రే చేసుకుంటే మీ వెంట అమ్మాయిలు రారు, లక్కీ డ్రాలో కార్లు రావు, లాటరీలో లక్షలు రావు. మీ బాడీ నుంచి చెమట వాసన కూడా రాదు. దిస్ ఈస్ ఎక్సలెంట్. శంకరా నాద శరీరా పరా వేద విహారా హరా జీవేశ్వరా శంకరా. బావా అర్జెంట్ గా లోన్ డబ్బులు ఇచ్చే బావా, లేకపోతే పిచ్చెక్కి రోడ్డు మీద తిరిగేలా ఉన్నాడు. కూల్ కూల్ కూల్. టేక్ దిస్. థ్యాంక్ యూ సార్. ఇదిగోనయ్యా నీ డబ్బులు. సార్ థ్యాంక్ యూ సార్. శంకరా. అబ్బో, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్, కరెక్ట్ సార్. గుడ్ జాబ్, Thank you, sir. నైస్ జాబ్.